ఏంటమ్మా ఏదో కూలి పని అది ఇది ఏదో అంటున్నారు? నీ మందుల కోసం ధరణి కూలి పనికి వెళ్ళేసి వచ్చింది నాన్న. అమ్మా ధరణి, అక్క చెప్పింది నిజమేనా? ఏమ్మా ఈ నాన్న చచ్చాడనుకున్నావా? నాన్న ఏంటా మాటలు? నువ్వు బాగుండాలనే కదా మేమింతగా తాపత్రయపడుతున్నాం. నా కోసం నువ్వు ఇంతగా కష్టపడుతుంటే మరి నేనెలా బాగుంటాను తల్లి? వద్దమ్మా, నా కోసం నువ్వు ఏ పని చెయ్యొద్దు, అంతా నేనే చూసుకుంటాను. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు పని చేయటం అంత మంచిది కాదు నాన్న. నా మాట విను. అక్కతో పాటు నన్ను కూడా పని చేయనివ్వు. నువ్వు చేసే పని ఎంత కష్టమైందో నేను చేశాను కాబట్టి నాకు తెలుసమ్మా. ఆడపిల్లివి, నీకు అలాంటి పనులొద్దు. అలా అనకు నాన్న, నాకేం కాదు. ఇదిగో ముందు ఈ మాత్రలు వేసుకో. రేపటి నుంచి నువ్వు ఆ పనికి వెళ్ళని చెప్తేనే నేను ఈ మాత్రలు వేసుకుంటాను, లేదంటే నాకేం వద్దు. అలా అనకు నాన్న, నువ్వు ఈ మాత్రలు వేసుకుని తీరాలి. అయితే రేపటి నుంచి నువ్వు ఆ పనికి వెళ్ళని చెప్పు, లేదంటే నేను అన్నం కూడా తిన్ను. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. ఈ నాన్న మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పేది విను. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే వింటాను. ఇప్పుడైనా ఈ మాత్రలు వేసుకో. వేసుకుంటానమ్మా. నువ్వు మాత్రం ఎలాంటి పనులేమీ చేయకూడదు, నాకు మాటిచ్చావు. చూసావాలి వేలు, ధరణి మన కడుపును పుట్టకపోయినా తను మాత్రం మనల్ని సొంత అమ్మా నాన్నలాగా చూసుకుంటుంది. అందుకే మనకే కష్టం రాకూడదనే తాపత్రయపడుతుంది. అలాంటి తనని బాధపడేలాగా నువ్వు మాట్లాడినావు. ఇంకెప్పుడు ధరణిని అనవసరంగా అనకు. చెప్పు సంతోష్. ప్రీతి, ఈరోజు కలుద్దామనుకున్నాం కదా. అనుకున్నాము, కానీ ఇంట్లో అందరూ ఉన్నారు, కలవడానికి కుదరలేదు. నేనింటి బయటే ఉన్నాను. అయినా కుదరదు. కుదరదంటే ఎలా ప్రీతి? ఎలా అంటే నేనేం చేయను? ఇప్పుడు కూడా హాల్లో ఇద్దరు బామ్మలు చెరో వైపు కూర్చున్నారు. సారీ సంతోష్. ఒక పని చేయనా, నేనే ఏదో ఒక విధంగా లోపలికి రానా? నువ్వా? ఆ, ఎలా? సెక్యూరిటీ ఉంటాడు కదా. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తా, ఓకేనా? ఓకే, కానీ అయితే ఒక పని చెయ్. డైరెక్ట్ గా హాల్లోకి కాకుండా కిచెన్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి రా, కిచెన్ లో కలుద్దాం. గుడ్ 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 ఐడియా. సరే, నేను వచ్చేస్తున్నా. సరే, త్వరగా రా. సరే. ప్రీతి, ఈ టైంలో ఎక్కడికమ్మా? చల్లగాలి కోసమేనా ఏమా? అంటేనా? కాదండి, వాటర్ అయిపోయాయి, తెచ్చుకుందామని. కిచెన్లో ఉన్నాయి, వెళ్ళమ్మా. ఏంటి ఇద్దరు ఏదో తిట్టుకుంటున్నారు? భోజనం అయిందా? అయిపోయిందమ్మా. రా 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 రా. సెక్యూరిటీకి ఏ డౌట్ రాలేదు కదా? ఏమీ రాలేదు. అవును,
ఇదేంటి? ఇదా ఈ ఇంట్లోకి రావడానికి గేట్ పాస్. అది సరే గాని కోటలో రాకుమారిని చూడ్డానికి తోటరాముల్లా సాహసం చేసి మరీ వస్తే ఈ క్వశ్చన్స్ ఏంటి? నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. హ్మ్, ఏంటో అది చాలా. అంటే ఆ, ఒక హగ్, 2 కిస్సులు, 3. ఆ చాలు చాలు, ఎక్కువగా ఊహించుకోకు. అవన్నీ పెళ్ళయ్యాకే. వంటతను ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఉన్నాడమ్మా. సరే, ఎందుకమ్మా? ఏం లేదు, రేపు గెస్ట్లు వస్తున్నారు, మెనూ చెప్పాలి అందుకు. ఇంతకీ నీ జాబ్ ట్రయల్స్ ఎక్కడి వరకు వచ్చాయి? చూస్తున్నాను ప్రీతి, మోస్ట్లీ నెక్స్ట్ మంత్ రావచ్చు. త్వరగా రా. నా ఎగ్జామ్స్ అయిన వెంటనే మా నాన్న నాకు మ్యారేజ్ చేయాలని చూస్తున్నాడు. అయితే మన విషయం చెప్పేద్దాం. అమ్మో, అప్పుడు చచ్చిన మన ఇద్దరికి పెళ్లి కాదు, మా నాన్న కంటే మా ఆంటీ ఇంకా డేంజర్. అందుకే నువ్వు త్వరగా జాబ్ తెచ్చుకుంటే మనం ముందు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత పెద్దవాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ష్యూర్ ప్రీతి, త్వరలోనే జాబ్ తెచ్చుకుంటాను. గుడ్ బాయ్. ఇప్పుడు కావాలంటే నీకొక కిస్ ఇస్తా. నిజమా? హ్మ్. హ్మ్. లిప్ కిస్ కాదా? నీ ప్రీతి, నువ్విక్కడేం చేస్తున్నావు? ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వస్తావు? సెక్యూరిటీ, మేడం మేడం, సెక్యూరిటీ! నేను మీకు రెగ్యులర్గా నెయ్యిచ్చే సుగుణ వాళ్ళ మేనల్లుణ్ణి. మా అత్తయ్యకి ఒంట్లో బాలేదని నెయ్యి ఇవ్వడానికి వచ్చాను. అయితే మాత్రం గేటు బయట ఉండాల్సిన వాడివి ఇంట్లోకి రావడం ఏంటి? అయినా నువ్వేంటి ప్రీతి, ఏదో నీకు బాగా పరిచయం ఉన్నట్టు అంత క్లోజ్గా నిల్చున్నావు? అదేం లేదంటీ, తను నెయ్యి ఇవ్వడానికి వచ్చాడు. ఎవరూ లేరు కదా అని తీసుకుందామని. ప్రీతి, మన స్థాయి కాని వాళ్లతో నీకు పనేంటి? పని వాళ్ళు లేరా? వీళ్ళు పైకి మంచి వాళ్ళలా కనిపించినా వీళ్ళ మనసులో ఉన్నవన్నీ తప్పుడు ఆలోచనలే. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పానా లేదా? ఎందుకు నా మాట లెక్క చేయడం లేదు? మేడం, ఇడియట్! ఇలాంటి వాళ్ళని లోపలికి పంపించడానికైనా నీకు ఉద్యోగం ఇచ్చింది? అసలు వీళ్ళని ఇంట్లోకి ఎలా పంపావు? అంటే మేడం, సుగుణ వాళ్ళ మేనలుడని. ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వస్తే ఈసారి నీ ఉద్యోగమే తీసేస్తాను, జాగ్రత్త. వెళ్ళిక్కడి నుంచి. హ, చూడు ప్రీతి, ఈ వయసులో నీకు ఏది మంచో ఏది చెడో తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నాను, అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు రిపీట్ చేయకు. వెళ్ళు.